रामबाई फोड़ू जास्त हेलो सन्नमो भोतक मानो तुमने दान्यारा में गप्पिया
మా మామ అయిపోయింది వచ్చినమ్మా ఎవరు తలకాయ మీద ఎవరు నువ్వు నేను కుర్చిక్కలదా లేదు నాయన కుర్చిక్కలదా లేదు బాబు ఓ సోసిరా కొట్టి ఒళ్ళంతా నీ కొట్టి ఒళ్ళంతా తడబడిపోతుంది ఏక్ మారే తోక మారే తిన పోతా మారి మారే తిన పోతా ఓ సోసిరా కొట్టి ఒళ్ళంతా నీ కొట్టి ఒళ్ళంతా తడబడిపోతుంది ఊపేస్తానంతే నేను మంచినా కొడుకు కాదా ఎవర్రా నేను కుదిసిక్కలదా లేదు బాబు నేను ఎవరు అనుకోండవు ఎవర్రా అయ్యమ్మ చిరుత చిరుత అంటే మచ్చలు ఉండాలే ఓ చిరుత అంటే ఆశిత కాదు నేను సిరింటి కొడుకు చిరుత బాబు బాగానే ఉన్నావు నాయన నా పేరు ఏమనుకోండవా ఏం పేరు నామశరణ నామశరణ కదా నాయన రామశరణ రామశరణ అవును బాబు నేను సిరింజి కొడుకు రామశరణ సిరింజి కొడుకు రామశరణ మా నా పిక్చర్ చూడవా యావది మన ఇస్తామండి అన్న లేండి నా పిక్చర్ సరే బాబు యావది అనుకోండవా నా పేరమ్మ డగీరా మహామంత్రి ఈ గెటప్ నీకు ఎట్లా వచ్చిన ఆయన ఇదా దీని చాలా పెద్ద కట్టలేమ్మా మా యవ్వుండే మా ఎప్పుడు అమ్మ మా యవ్వకు మా తాత ఉండే మా తాత చచ్చిపోయి 3 ఏళ్ళు అయ్యా మా యవ్వ చచ్చిపోయి మా తాత చచ్చిపోయి మా యవ్వుని నేను పెట్టుకో అంటే మొన్న మా యవ్వ దగ్గర పనుకో అంటే మా యవ్వతో పనుకో అంటే మా ఎప్పుడు ఏమంటాడు ఏ నా కొడుక మా అమ్మని పెట్టారా అని అదేమో నేను అంటే నువ్వు మా అమ్మని పెట్టే నేను మా అమ్మని పెట్టేస్తాను అంటే మా అప్పుడు మా అమ్మని ఇల్లా వాళ్ళ అమ్మ నేను ఇల్లా అట్లా పెట్టుకో అంటే నన్ను మా అవ్వ ఏమంటుంది మా పిన్నవ్వా మా అవ్వ ఏమన్నా ఏ మనమాట నువ్వు బోడోడు నాతో పనుకోవద్దంటావండి ఇంకేం చేస్తే నాకు బుద్ధి వస్తుంది మగమంతా అనుకుంటే 4 గంటలకు వచ్చేస్తే అమ్మరెడ్డి బిల్లకి 3 కిత్తాలు తింటే సీతమ్మ దినములా కడుపు వచ్చా నెత్తిని పుచ్చరాలా యత్నం చేసుకొని అప్పక్క శిరస్తా కుక్కో ఉంటే 6 గంటలకి ఊరు అమ్మరెడ్డి పిల్లలంతా పుణ్యం కట్టుకుంటారు 6 గంటలకు భోజనం చేసుకొని తినేది 7 గంటలకు పాల్పిండి డైరీలకు వేసేది 8 గంటలకు అంతా దొడ్లలో పనుకునేది దొడ్లలో పనుకునేది నాకు సిక్కినమ్మ పాట పెద్దోళ్ళది పిల్లోళ్ళది మిసిలోళ్ళది పాయమోళ్ళది వడేసి పెరుక్కుంటే వాళ్ళ బొచ్చు నీదేమన్నా ఉందా నీ గుర్తుపట్టుకో నీకంత తెల్ల దీంట్లో లేదు నీదేమన్నా ఉంది లేచిపోతావు నేమ్మ పెద్దమ్మ మా కొంప మీద ఎట్లా చంపించారు కాళ్ళ మొగ్గమ్మయ్య మీ కొప్పలు అట్లా చంపుకోనుకోకుంటావు కాళ్ళ నీకు చంపాడు కాళ్ళ నీ కాళ్ళు ఎంత పొడవు ఉంటాయంటే నీకు ఇంటికి ఎంత పొడవు ఉండాలా మహామంత్రి ఏలమ్మా మీరు మనగా నాయన మహామంత్రి అమ్మా ఈ సభ మందికి వచ్చినావు నీ పల్లె నీ పట్టణము